ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనిషి జీవితం పైన జ్యోతిష శాస్త్రం ఏ మేరకు ప్రభావాన్ని చూపిస్తుంది, జ్యోతిష శాస్త్రం ఇచ్చే సలహాలు సూచనలు మనకు ఏ మేరకు ఉపయోగపడతాయి అన్న అంశాల్ని దినఫలితాల ద్వారా తెలియజేస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర నిపుణులు, ప్రశ్నాశాస్త్ర ప్రావీణ్యులు, జ్యోతిష భాస్కర శ్రీ గడ్డమనుగు తేజస్వి శర్మ గారు. గురువుగారిని ఆహ్వానించి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి గురువుగారు. నమస్కారం అమ్మ. శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరై నమః. జీ తెలుగు ప్రేక్షకులకు శుభోదయం. గురుగారు, ఈరోజు కార్యక్రమంలో తెలుసుకోబోయే అంశాల గురించి వివరిస్తారా అండి? అలాగేనమ్మా. ఈరోజు కార్యక్రమంలో మీ అందరికి కూడా వెల్లుల్లిపాయకి సంబంధించిన అనేకమైనటువంటి రహస్యాల గురించి తెలియజేస్తాను. అంటే ఆశ్చర్యం గొలిపేటువంటి సంఘటనలు, అలానే వ్రతదీక్షలు ఇలాంటివి చేసేటప్పుడు అసలు వెల్లుల్లిపాయని ఎందుకు ఆహారంగా స్వీకరించరు, ఇట్లాంటివి చరిత్రలో అసలు వెల్లుల్లిపాయకు ఉన్నటువంటి స్థానం ఏమిటి, ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తాను. దీంతో పాటుగా రేపటి రోజున శనివారం, అదే ప్రకారంగా అనురాధ నక్షత్రం, ఈ రెండు కూడా కలిసి వస్తున్నాయి. ఈ శనివారం అనురాధ నక్షత్రం రెండు కూడా కలిసి వస్తున్నటువంటి కారణం చేత శనిగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి రావడానికి రేపటి రోజున మీరు పాటించవలసిన అద్భుతమైనటువంటి ఒక పరిహారాన్ని కూడా తెలియజేస్తాను. అలానే కృష్ణ పరమాత్మ నరకాసుర సంహారం చేశాడా, లేదా సత్యభామ నరకాసుర సంహారం చేసింది? అసలు నరకాసురుని సంహరించింది ఎవరు? ఏ ప్రకారంగా 16,000 మంది కృష్ణుడికి భార్యలుగా చెప్పబడుతున్నారు? ఇవన్నీ కూడా మీకు ఈరోజు వివరిస్తాను. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభిద్దాం. శుక్రవారం 29వ తేదీ మే నెల 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, తిథి శుద్ధ త్రయోదశి ఉదయం 9:51 వరకు, నక్షత్రం స్వాతి నక్షత్రం ఉదయం 10:38 వరకు, వర్జం సాయంత్రం 4:52 నుండి 6:38 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:12 వరకు, తదుపరి మధ్యాహ్నం 12:39 నుండి 1:31 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు, శుభ సమయాలు మధ్యాహ్నం 1:45 నుండి 2:45 వరకు. ఈ రోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్రాలను అనుసరించి క్రయ విక్రయాలకు, కోర్టు వ్యవహారాలకు, ఇతరత్ర సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. గురుగారు, ఈ రోజుకున్న పంచాంగ ఫలితాలు వివరించినందుకు ధన్యవాదాలండి. ఇక ఈ రోజు పనుల్లో ఆటంకాలు ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలియజేస్తారా? ఈ రోజున మహాసౌరయోగం ఉంది. రవి రోహిణి నక్షత్రంలో ఉంటే చంద్రుడు ఈరోజు ఉదయం 10:39 తర్వాత నుంచి కూడా విశాఖ నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. అంటే రవి నక్షత్రం నుండి చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రం 13వ నక్షత్రమైనటువంటి కారణం చేత ఈ యోగం ఏర్పడుతోంది. ఈ యోగం ఈరోజు ఉదయం 10:39 నుంచి కూడా ఉంటుంది కనుక ఈ ఉదయం 10:39 తర్వాత నుంచి ఉండేటువంటి వర్జము, దుర్ముహూర్తము, రాహుకాలం ఇట్లాంటివి వదిలేసి తదిమా సమయాల్లో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలకు కనుక శ్రీకారం చుట్టినట్లయితే చక్కటి ఫలితాలను అందుకోగలుగుతారు. ధన్యవాదాలు గురువుగారు. ఇక ఈ రోజుకున్న విశిష్టతల గురించి తెలియజేస్తారా అండి? ఈరోజు త్రయోదశి తిథి ఉన్నటువంటి కారణం చేత మన్మధుని గనక పూజించినట్లయితే రూపసి అయినటువంటి భార్య లభిస్తుందని చెప్పని ప్రతీతి. అలానే స్త్రీలు గనక పూజించినట్లయితే అందమైనటువంటి భర్త లభించడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేగాక ఎప్పుడు త్రయోదశి తిథి వచ్చినా కూడా మన్మథ గాయత్రితో కనుక మన్మధుని పూజిస్తూ ఉపాసన చేస్తూ వచ్చినట్లయితే కనుక ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండటానికి, చక్కటి ధర్మబద్ధమైనటువంటి కోరికలు నెరవేరడానికి ఆస్కారం కూడా ఏర్పడుతుంది. అలానే స్వాతి నక్షత్రం కలిగినటువంటి ఈ రోజున లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధన చేయటం వలన సమస్తమైనటువంటి శుభాలు కూడా చేకూరుతాయి. కనుక యథాశక్తి ఇవన్నీ కూడా పాటిద్దాం, తరిద్దాం. ఈ రోజుకున్న విశిష్టతల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. ఇక ఇవాళ దిన ఫలితాలు, పరిహారాల గురించి వివరిస్తారా అండి? ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు కీడించి మేలించమన్న విధంగా ఆలోచిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. క్రయ విక్రయాలు సానుకూలంగా సాగించుకోగలుగుతారు. ఉద్యోగ వ్యాపారాలు కూడా అనుకూలంగానే సాగుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. పరిచయాలు కూడా చక్కగా ఉపకరిస్తున్నాయి. వేలకు భోజనం చేయగలుగుతారు. సంతృప్తి కలిగేటువంటి సంఘటనలు కూడా ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాటించడం.
వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు వసూళ్లకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. అద్దెళ్ళు మారడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. పెట్టుబడులు కూడా లాభిస్తాయి. వాస్తు పరిశీలన చేసుకుంటారు. ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. హాబీస్ మీద దృష్టిని సారిస్తారు. సంతానం వలన మానసిక సంతోషం కలుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను కూడా సజావుగా సాగించుకోగలుగుతారు. వేడి ఒంట్లో పెరగడానికి కానీ ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం సుదర్శన కవచ స్తోత్రాన్ని పాటించడం. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు అనుకున్నటువంటి వారితోనే వాగ్వివాదాలు ఉండడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. అనుకున్న దానికన్నా కాస్త ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి ఈ రోజు అని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కష్టాలనేవి లేకపోయినా కాస్త చికాకులు పెరగడానికి గాను ఆస్కారాలు అయితే మాత్రం ఏర్పడుతున్నాయి. అలానే ఈరోజు కొంత అంచనాలు తారుమారుగా సాగుతాయి కనుక ఏ పనైనప్పటికీ కూడా అయ్యేంత వరకు కూడా ఆశ పెట్టుకోకపోవడమే మంచిది. ఈరోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు. పాటించవలసిన పరిహారం శివ కవచ స్తోత్రాన్ని పాటించడం. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు పనుల్లో ఆటంకాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయని చెప్పవచ్చు. రహస్య శత్రువులు కూడా పొంచి ఉంటారు. అయినంత వరకు కూడా రిస్క్ అనేటువంటి దాన్ని ఎంతగా ఈరోజు మీరు తగ్గించుకోగలిగితే అంత మంచిది. వాగ్వివాదాలకు దూరంగా ఉండటం వలన మేలు కలుగుతుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావళంబ స్తోత్రాన్ని పాటించడం. గురుగారు, ఎటువంటి శనిగ్రహ దోషాలు ఉన్నా తొలగిపోవడానికి రేపటి రోజున ఆచరించవలసిన పరిహారాన్ని వివరిస్తామన్నారు. తెలియచేస్తారా అండి? అలాగేనమ్మా. శనిగ్రహ దోషాలు తొలగిపోవడమే కాకుండా అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఈ పరిహారాన్ని రేపటి రోజు మధ్యాహ్నం 1:21 తర్వాత నుంచి ప్రారంభం చేసి చేయటం అనేది మంచిది. కారణం ఏమిటి? రేపు మధ్యాహ్నం 1:21 అనురాధ నక్షత్రం వస్తుంది. వారమా శనివారం అయింది. నక్షత్రము వారం రెండు కూడా శనిగ్రహానికి సంబంధించినటువంటి కారణం చేత ఒక చక్కటి యోగం ఏర్పడుతోంది కనుక ఈ పరిహారం రేపటి నుంచి ప్రారంభం చేసినట్లయితే ఖచ్చితమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ పరిహారాన్ని వరుసగా రేపటి నుంచి ప్రారంభం చేసి 3 శనివారాల పాటు పాటించాలి. అదృష్టం కోసం ఎవరైనప్పటికీ కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చు. దీనికి మీరు చేయవలసిందల్లా రేపటి రోజు రాత్రి వేళ ఒక బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకోండి, లేదా నీలం రంగు వస్త్రం, అట్లానే బ్లాక్ కలర్లో ఉండేటువంటి ఇంకొక వస్త్రాన్ని తీసుకోండి. ఈ రెండు ఒకదానిపైన ఒకటిగా పెట్టండి. ఇప్పుడు వీటిపైన మీరు ఏం చేస్తారంటే ఒక కొబ్బరికాయ, 5 లవంగాలు, అలానే 5 నల్ల మిరియాలు ఉంచాలి. ఒక కొబ్బరికాయ, 5 లవంగాలు, 5 నల్ల మిరియాలు ఉంచాలి. ఇప్పుడు మార్వాడి దారం అంటాం కదా, పసుపు కుంకుమ రంగుల్లో మనకు వస్తూ ఉంటుంది. ఆ పసుపు ఎరుపు రంగుల్లో ఉండేటువంటి ఆ మార్వాడి దారం తీసుకోండి. ఎంత దారం తీసుకోవాలి అని అంటే మీరు ఎంత ఉంటారో దానికి 5 పొడవు ఉండేటువంటి మార్వాడి దారాన్ని తీసుకొని వీటిని ఒక పొట్లంలాగా దానికి వేసి చుట్టేసేయాలి. చుట్టేశాక బెడ్రూమ్లోనే ఎక్కడ ఎవరూ తాకకుండా ఉండేటువంటి చోట సురక్షితంగా ఒక చోట పెట్టేసుకోండి. చాలా తేలిక, పెద్ద కష్టం ఏం లేదు ఇందులో. జాగ్రత్తగా వినాలంతే. ఆ మరుసటి రోజు అంటే ఆదివారం నాడు మధ్యాహ్నం వేళ సరిగ్గా 12 గంటలకు మంచి నీటి వేగ ప్రవాహం ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళండి. బాగా మంచినీరు అయి ఉండాలి. అది వేగంగా ప్రవహించేటువంటి నీటి ప్రవాహం అయి ఉండాలి. అంటే కృష్ణా గోదావరి లాంటి నదులు అయితే కనుక చాలా మంచిది. లేదు చెరువులు అయినప్పుడు కూడా పర్వాలేదు, కానీ ఆ వేగంగా ప్రవాహం అనేటువంటిది ఉండాలి. అక్కడి దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడి ఈ మూటను తీసుకొని 7 సార్లు దిగదుడుచుకొని దాన్ని నీటిలో వేసేసేయండి. ఆ నీటిలో వేసినప్పుడు ఏమవుతుందో కొట్టుకు వెళ్ళిపోతూ ఉంటుంది కదా. నా దరిద్రం కూడా లేన కొట్టుకు వెళ్ళిపోతోంది, ఇక నాకంతా మంచి రోజులే వస్తున్నాయి అని చెప్పని భావన చేస్తూ దాని వంక చూస్తూ ఉండండి. అది మీ కనుచూపు మేర దాటిన తర్వాత ఇష్టదైవానికి నమస్కారం చేసుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంట్లో అడుగు పెట్టేటువంటి ముందుగా కాళ్ళు చేతులు కడుక్కొని దాని తర్వాత ఇంట్లో అడుగు పెట్టండి. ఇలా వరుసగా 3 శనివారాలు రేపటి నుంచి ప్రారంభం చేసి చూడండి. చక్కటి ఫలితాలని మీరే అనుభవంలో చూస్తారు. మీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. శనిగ్రహ దోషాలు చాలా వరకు ఉపశమిస్తాయి. అదృష్టం కూడా కలిసి వస్తుంది. ముఖ్యంగా సతమతం అవుతున్నటువంటి మీనరాశి వారు, కుంభరాశి వారు, అలానే ధనస్సు రాశి వారు, సింహరాశి వారు ఈ పరిహారాన్ని కనుక చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలను వెంటనే అందుకోగలుగుతారు. గురువుగారు, వెల్లుల్లికున్న ప్రాముఖ్యతతో పాటు పూజలు వ్రతాల్లో వెల్లుల్లిని వాడరు. ఇది ఎందుకో మాకు తెలియచేస్తామన్నారు. వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. అసలు వెల్లుల్లికి సంబంధించి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విశేషాలు ఉన్నాయి. అవి తెలుసుకుంటే అవునా అని మీరు కూడా అనుకుంటారు. మనం గమనించినట్లయితే గనక
ఈజిప్షియన్లు వెల్లుల్లిని ఒక దేవతగా కొలుస్తారట. చాలామందికి తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి రహస్యం. అంతేగాక రోమన్లోని నావికులు, సైనికులు సముద్రయాత్రకు, అదే ప్రకారంగా సమరయాత్రకు, యుద్ధాలకు వెళ్ళే ముందు వెల్లుల్లిని బాగా తినేవారట. రోమన్లు పందెం కోళ్ళు తినడానికి గాను ఈ వెల్లుల్లిపాయలు ఎక్కువగా పెట్టేటువంటి వారట. అంతేగాక గ్రీకులు వెల్లి వాసన కొట్టేటువంటి వారిని తమ దేవతలు ఉండేటువంటి చోటకి రానిచ్చేటువంటి వారు గారట. అంతేగాక మధ్యయుగపు చరిత్రను గనక గమనించినట్లయితే గనక స్పెయిన్లో వెల్లుల్లి తిన్నటువంటి వీరుణ్ణి రాజదర్శనానికి నెల వరకు కూడా అనుమతించేటువంటి వారు కారట. ఇవన్నీ చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు, చాలామందికి తెలియనటువంటి విషయాలు. అంటే వెల్లుల్లిపాయ ఎంత గొప్పదైనప్పటికీ కూడా దాని వాసన కొంచెం చికాకుగా ఉంటుందని చెప్పుకోవాలి. ఆవుకి కనుక వెల్లుల్లిపాయ తినిపించి ఒక్క 2 నిమిషాలు ఆగి దాని తర్వాత పాలు పితికినట్లయితే వెంటనే ఆ పాలల్లో కూడా ఆ వెల్లుల్లి యొక్క వాసన వచ్చేస్తుంది అనమాట. అది అంత వాసన కలిగి ఉంటుంది. బహుశా ఆ కారణం చేతనే ఇవన్నీ కూడా చెప్పుంటారని చెప్పని మనం అనుకోవచ్చు. 1858లో లూయిస్ పాస్చర్ వెల్లుల్లిలో బ్యాక్టీరియాను నిర్మూలించగలిగేటువంటి శక్తి ఉన్నది అనే దాన్ని కనిపెట్టాడు. తూర్పు యూరోప్ దేశాలలో వెల్లుల్లి రేకుల్ని పంచదార, ఉప్పు మొదలైనటువంటి వాటిలో ఊరబెట్టి అడప దడప జీర్ణ వృద్ధి కోసం అని చెప్పని వీటిని వాడడాన్ని ఇప్పటికి కూడా మనం గమనిస్తూ ఉండొచ్చు. అలానే 1924 ప్రాంతాల్లో నోటి జబ్బులకు ఇది ఒక దివ్యమైనటువంటి ఔషధంగా ఉంటుంది అని చెప్పని కనుగొన్నారట. వారానికి 5 వెల్లుల్లిపాయలు తిన్నట్లయితే కనుక క్యాన్సర్ వ్యాధి 40 నుండి 50% వరకు నిర్మూలించడానికి అవకాశం ఉంటుందని కూడా పరిశోధనల ద్వారా తెలుసుకున్నారు. అలానే మన ఆయుర్వేద నిఘంటులను అనుసరించి కనుక చూసినట్లయితే కనుక వెల్లుల్లి వీర్యవృద్ధిని చేస్తుందని, మేధస్సుని వికసింపజేయడానికి పనికొస్తుందని చెప్పని చెప్తున్నారు. విరిగినటువంటి ఎముకలను అతికించడానికి కూడా ఇది పనికొస్తుంది. జీర్ణ జ్వరాలను, కుక్షిశూలను, మలబద్ధకాన్ని ఇది హరిస్తుందిట. గుల్మ, అరుచి, కాసలను పోగొడుతుందన్నారు. అంతేగాక మూల వ్యాధులను కూడా నిర్మూలిస్తుందన్నారు. కుష్టును రూపుమాపడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుందని చెప్పారు. అంతే ఆకలి బాగా వేయడానికి ఇది సహకరిస్తుంది. వాత, కఫ, శ్వాస, కాసలను కూడా నిర్మూలిస్తుంది. క్రిమి, క్షయ, మేహం, కడుపు ఉబ్బరం, అగ్నిమాంద్యం, గ్రహణి, వాపు, ఉన్మాదం వీటిని నశింపజేయడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందన్నారు. అలానే అతి సర్వత్ర వజ్యేత్, ఇన్నిటికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పని విపరీతంగా వెల్లుల్లి తిన్నట్లయితే కనుక అది రక్తంలో పైత్యాన్ని ప్రకోపింపజేస్తుంది, వీర్యాన్ని కూడా క్షీణింపజేస్తుంది, గర్భస్రావాలు కూడా కలగడానికి ఆస్కారం ఏర్పడుతుంది అని అన్నారు. అందుకని ఎప్పుడు కూడా అతిగా మాత్రం దీన్ని స్వీకరించకపోవటమే మంచిది అనేటువంటి మాట కూడా చెప్పారు. ఒకవేళ ఎక్కువగా తినేసాం, దానివల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే ఏం చేయాలంటే దీనికి విరుగుళ్ళుగా ఆయుర్వేదం దానిమ్మ, పాలు, బాదాము, ఉప్పు, పులుపుని విరుగుళ్ళుగా చెప్పింది. కనుక ఎలా వాడుకోవాలో ఆయుర్వేద శాస్త్రం తెలిసినటువంటి వారిని సంప్రదించి వాడుకునేటువంటి ప్రయత్నం చేసినట్లయితే చక్కగా ఉపయోగపడుతుంది. అయితే బ్రాహ్మణ వర్గానికి సంబంధించినటువంటి వారు, ఉపాసనా పరులైనటువంటి వారు, వ్రత దీక్షలు చేసేటువంటి వారు వెల్లుల్లిపాయని ఖచ్చితంగా తినరాదు అని అన్నారు. కారణం ఏమిటి అన్నప్పుడు దీనికి పురాణ కథ కూడా ఒకటి ఉంది. మనందరికీ తెలుసు, క్షీరసాగర మథనం జరిగింది, అందులో నుంచి అమృతం పుట్టింది. దేవతలను ఒకవైపుగా, రాక్షసులను ఒకవైపుగా అట్టిపెట్టి మోహిని రూపాన్ని స్వీకరించినటువంటి నారాయణుడు రాక్షసుల్ని కాస్త ఏమార్చి కేవలం దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచుతున్నాడు. దీన్ని గమనించినటువంటి రాహుకేతువులు దేవతలుగా రూపాంతరాన్ని చెంది ఈ దేవతా వర్గంలో కూర్చున్నారట. ఈయన అమృతం పోశాడు, మోహిని రూపంలో ఉన్నటువంటి నారాయణుడు. రాహు దాన్ని తాగాడు. తాగుతున్నప్పుడు అతను రాక్షసులను గుర్తించాడు. వెంటనే తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ రాహు యొక్క శిరస్సు ఛేదింపబడింది. ఆయన గుటకేశాడు. ఆ గుటకేసినప్పుడు అందులో నుంచి జారినటువంటి ఆ అమృత బిందువు ఏదైతే ఉందో అది నేల మీద పడింది. ఆ నేల మీద పడినప్పుడు అందులో నుంచి వచ్చినటువంటి వృక్షమే వెల్లుల్లి అని చెప్పని మనకు పురాణాలు చెప్తున్నటువంటి మాట. ఇలా రాక్షసుడి యొక్క శరీర స్పర్శ కలిగినటువంటి కారణం చేత ఇది పూజలు, వ్రతాదులు, నోముల్లో పనికిరాదు అనేటువంటి తీర్మానం ధర్మశాస్త్రం చేసింది. అయితే ఇందులో ఔషధ గుణాలు ఉన్నటువంటి కారణం చేత తతిమా సమయాల్లో, అంటే ఇటువంటి వ్రతాదులు, ఉపవాసాలు, పూజలు చేయకుండా ఉన్నటువంటి సమయాల్లో మాత్రం స్వీకరించడంలో దోషం లేదు అని చెప్పారు. ఇన్ని విశేషాలు కలిగినటువంటిది వెల్లిపాయ. తదుపరి రాశుల యొక్క దినఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, శుభవార్తలను అందుకోగలుగుతారు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి, ఇంటిని ఆఫీస్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. వ్యాపారస్తుల కాలం అనుకూలంగా ఉంది, విద్యార్థులకు కూడా కాలం యోగిస్తోంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు, పాటించవలసిన పరిహారం దశరథ కృత శని స్తోత్రాన్ని పాటించడం. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఇంట్లో వివాదాలు ఉంటాయి, అలసట ఎక్కువగా ఉంటుంది.
ఏదో ఆలోచిస్తారు, ఏంటో చేయాలనుకుంటారు, కానీ దేంట్లోనూ కూడా స్పష్టత ఉండడానికి అవకాశాలు లేవు. దేవాలయాలు సందర్శించడానికి లేదా ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు బ్రౌన్ కలర్. పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పాటించడం. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు చక్కటి గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి ఊరట చేకూరుతోంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వ్యాపారస్తుల కాలం అనుకూలంగా ఉంది. మనసుకు సంతోషం కలిగేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు బూడిద రంగు. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పాటించడం. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితాలు తక్కువగా ఉంటున్నాయి. ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు ఉండడానికి అవకాశాలు లేకపోలేదు. అలానే ఉద్యోగస్తులు అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం వలన మెరుగైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. మొహమాటాల వలన కాస్త ఇబ్బంది పడవలసినటువంటి స్థితిగతులు కూడా ఏర్పడుతున్నాయి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం. గురుగారు, నరకాసురుణ్ణి సంహరించింది శ్రీకృష్ణుడా సత్యభామన అన్న అంశం గురించి మాకు తెలియజేస్తామన్నారు. వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. పురుషోత్తమ మాసంలో భాగవతంలోని కథలు శ్రవణం చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు మనందరికీ కూడా కలుగుతాయి. కృష్ణానుగ్రహం చేకూరుతుందనేటువంటి కారణం చేత మీ అందరికీ కూడా ప్రతినిత్యం ఇవన్నీ కూడా తెలియజేస్తూ వస్తున్నాను. ఆ క్రమంలో ఈ రోజున నరకాసుర సంహారాన్ని గురించి తెలుసుకుందాం. దేవేంద్రుడు ఒకసారి కృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి విన్నవించుకున్నట్ట, మా దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యం అంతా కూడా నరకాసురుడు ఎత్తుకుపోయాడు. సాక్షాత్తు దేవతల తల్లి అయినటువంటి అదితిదేవి యొక్క కుండలాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆయన అపహరించాడు. ఆయన మమ్మల్ని అందరినీ కూడా రక్షించు అని చెప్పని శరణు వేడితే వెంటనే కృష్ణ పరమాత్మ సత్యభామ వంక చూసి సత్యభామని వెంటబెట్టుకొని తన గరుడ వాహనం మీద బయలుదేరి ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్ళాట. ఇది నరకాసుడి యొక్క రాజధాని. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి అస్సాం ఏదైతే ఉందో ఆ ప్రాంతం. అక్కడికి వచ్చాడు. అయితే అక్కడ ఆ ప్రాగ్జ్యోతిషపురాల్లో ఉన్నటువంటి నరకాసుని జయించడం అనేటువంటిది అంత తేలికైనటువంటి విషయం కాదు. అక్కడ గిరిదుర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డుగా పెట్టేట. అంతేకాకుండా శస్త్రదుర్గాలు ఉన్నాయి. దాని తర్వాత అగర్తలు ఉన్నాయి, అంటే లోతైనటువంటి జలదుర్గాలు ఉన్నాయి. దాని తర్వాత అగ్నిదుర్గాలు, అంటే అగ్నితో సంబంధమైనటువంటి ప్రాకారాలు. దాని తర్వాత వాయుదుర్గాలు. దాని తర్వాత ఇంకా అనేకమైనటువంటి దుర్గములు. వాటికి సంబంధించి ఇవన్నీ దాటుకొని వచ్చినా కూడా అనేక రకాలైనటువంటి పాశములతో అక్కడ మురాసుడు అనేటువంటి వాడు ఒక రకమైనటువంటి ప్రాకారాన్ని ఏర్పాటు చేశాడు. ఇవన్నీ ఛేదించుకొని వెళ్తే తప్ప నరకాసుడి యొక్క రాజధానిలో అడుగుపెట్టడానికి కానీ అవకాశం లేదు. అంత పకడ్బందీగా ఉంది అతని యొక్క రాజధాని. ఇదంతా చూశాడు కృష్ణ పరమాత్మ. తన చేతిలో ఉన్నటువంటి కౌమోదికి అనేటువంటి గదతోటి గిరిదుర్గాలను ఛేదించాడు. అలానే తన చేతిలో ఉన్నటువంటి శారంగం అనేటువంటి ధనస్సు ద్వారా అస్త్రములను ప్రయోగం చేసి శరపరంపరను గురిపించి శస్త్రదుర్గములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఛేదించాడు. సుదర్శన చక్రంతో అగ్ని జల వాయు దుర్గాలను నిర్వీర్యం చేశాడు. నందకం అనేటువంటి ఖడ్గంతో అక్కడ ఉన్నటువంటి పాశములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఛేదించాడు. మురాసురుని కూడా సంహరించాడు. తుదకు నరకాసుడు యుద్ధానికి వచ్చాడు. నరకాసుడితో యుద్ధం చేశాడు కృష్ణ పరమాత్మ. చక్రేణ క్షరనేమిన అంచులు కలిగినటువంటి సుదర్శన చక్రంతో ఆ నరకాసుడి యొక్క శిరస్సు ఏదైతే ఉంటుందో దాన్ని ఛేదించేశాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు చంపారు నరకాసుడిని? కృష్ణ పరమాత్మ సంహరించాడు. కృష్ణ పరమాత్మ సంహారం చేస్తూ ఉంటే ఆ వీరరసంతో ప్రకాశిస్తున్నటువంటి ఆ గోప బాలకుడైనటువంటి కృష్ణ పరమాత్మను అమిత ఆశ్చర్యానందాలతో వీక్షిస్తున్నటువంటిది ఎవరు? సత్యభామాదేవి. అలా నరకాసుడు సంహరింపబడిన తర్వాత నరకాసుడు తీసుకువచ్చినటువంటి ధనం ఏదైతే ఉందో అదంతా భూదేవి తీసుకొచ్చి దేవతలకు అప్పచెప్పి, భూమిసుతుడు కదా నరకాసురుడు. ఈ నరకాసుడికి ఒక కుమారుడు ఉన్నాడు, భగదత్తుడు అని చెప్పని. అతనికి రాజ్య పట్టాభిషేకం చేయించి కృష్ణ పరమాత్మను శాంతింపజేసింది. ఇంతకీ అసలు కృష్ణుడికి ఇంత కోపం ఎందుకు వచ్చిందో తెలుసా? ఈ నరకాసుడు ఏ రాజ్యాలను అయితే జయించాడో ఆ రాజ్యాల్లో ఉన్నటువంటి రాజకన్యలందరినీ కూడా తీసుకొచ్చి తన అంతఃపురంలో అట్టిపెట్టాడు. పెళ్లి కానటువంటి ఆ కన్యలందరినీ కూడా తాను బంధించాడు. వాళ్ళందరినీ కూడా కృష్ణుడు విడిపించాడు. వాళ్ళందరూ కూడా కృష్ణుడిని తమ భర్తగా కోరుకున్నారట. వాళ్ళందరినీ వివాహం చేసుకున్నాడు ఆయన. అంటే తర్వాత ఇదంతా అయిపోయి దేవతా లోకాలకు వెళ్ళడం, వాళ్ళంతా సెటిల్మెంట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ కూడా వివాహం చేసుకున్నాడు. ఎలా? ఏకకాలంలో ఒక ముహూర్తం పెట్టుకొని 16,100 మంది వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి యొక్క రూపాలను కూడా తాను సంతరించుకున్నాడు. అంటే 16,100 మంది యొక్క కృష్ణులుగా తాను మారి
ప్రతి ఇంట్లోకి ప్రవేశించి ప్రతి ఒక్క రాజకన్యను కూడా వివాహం చేసుకొని ప్రతి స్త్రీ పక్కన కూడా తాను ఒక కృష్ణ రూపాన్ని సంతరించుకొని నిలబడ్డాట. అంటే 16,001 మంది రాజకన్యలకు గాను 16,100 మంది కృష్ణ పరమాత్మలుగా తాను గోచరమై ఏకకాలంలో వీళ్ళందరినీ కూడా వివాహం చేసుకున్నాడు అని చెప్పని మనకి భాగవత పురాణం తెలియజేస్తోంది. కనుక ఆయన పరమాత్మ కనుక ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. మనం అలా చేద్దాం అనుకొని చాలామంది ఏం చేస్తారంటే, ఎవరైనా సరే తిరుగుబోతులు ఉన్నట్లయితే కృష్ణుడితో పోలుస్తుంటారు. అది చాలా తప్పు, చాలా దోషం. అది కృష్ణుడు ఎవరితోనూ కూడా అశ్లీలమైనటువంటి పనులు ఏనాడు కూడా తాను చేయలేదు. అంతేగాక ఆయన ఆజన్మ బ్రహ్మచారి, గృహస్థువుగా కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలు పాటించేటువంటి వారందరూ కూడా బ్రహ్మచారిగానే చెప్పబడతారు. ఇందులో లోతైనటువంటి అర్థాలు చాలా ఉన్నాయి. మొత్తం మీద నరకాసురుని సంహరించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ 16,000 మందిని కూడా ఈ ప్రకారంగా ఆయన వివాహం చేసుకున్నాడని చెప్పని భాగవతం అందరికి కూడా తెలియజేస్తోంది. ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి ఈ వృత్తాంతం ఏదైతే ఉందో ఇదంతా కూడా వ్యాస భాగవతంలో ఉన్నటువంటి కథ. పోతన భాగవతానికి వ్యాస భాగవతానికి కించిత్ భేదం అనేటువంటిది మాత్రం ఉంటుంది. గురుగారు, చాలా మందికి తెలియని భాగవతంలోని అద్భుతమైన కథని చాలా వివరంగా తెలియచేసినందుకు ధన్యవాదాలండి. తదుపరి రాశుల యొక్క దినఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరికీ కూడా ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం అనుకూలంగా ఉంది. రేపుకు రూపు లేదు అనేటువంటి వాస్తవాన్ని గుర్తించినటువంటి వారే ముఖ్యమైనటువంటి పనులు ఏ ఉన్నా కూడా ఈ రోజే సానుకూలపరుచుకునేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. సామాజిక స్పృహను కలిగి ఉంటారు. అప్పులు తీర్చేటువంటి ప్రయత్నం చేస్తారు. అలానే ఈరోజు మీరు ఏ పని చేసినా సహకరించేటువంటి వర్గం కూడా చెరువులో ఉంటారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాని పాటించడం. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి అంశాలు అనుకూలంగా కొనసాగుతున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా దీర్ఘాలోచనలు చేస్తారు. అంది వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈరోజు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు బాగుంటాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం నృసింహ కరావళంబ స్తోత్రాన్ని పాటించడం. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఆదాయ వ్యయాలు రెండు కూడా సరి సమానంగా కొనసాగుతున్నాయి. 10 మందికి కూడా త్వరలో నేలకలాగా వెలగలుగుతారు. అందరూ నా పట్ల అభిమానాన్ని కలిగి ఉండాలి, నేను చేసేదాన్ని 10 మంది కూడా మెచ్చుకోవాలి అనేటువంటి తీరును కనబరిచేటువంటి ప్రయత్నం చేస్తారు. పరిచయాలు ఉపకరిస్తాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు పింక్ కలర్. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాని పాటించడం. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు రోజువారీ పనులకు పరిమితమైనట్లయితే మేలు కలుగుతుంది. చికాకు, కోపం, ఆవేశం ఎక్కువగా ఉంటాయి. విరోధాలు, వైరుధ్యాలు, అవమానాలు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక తగు జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. ఒక ముక్కలో చెప్పాలంటే రిస్క్ అనేటువంటి పదానికి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఈరోజు మీరు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పాటించడం. గురుగారు, ఈరోజు కార్యక్రమంలో దినఫలితాలతో పాటు శనిగ్రహ దోషాలు తొలగిపోవడానికి రేపటి రోజున పాటించాల్సిన పరిహారం గురించి వివరంగా తెలియచేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఇదండి వాటి శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం. జ్యోతిష సలహాలకై గడ్డమనుగు తేజస్వి శర్మ గారిని సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9390193301 9391116634.